హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఊర్లో వర్షాలు అయితే మామూలుగా లేవండి. చలి ఎక్కువగా ఉంది, వర్షము అలాగే ఉంది. మేము మొన్న కట్టిన పాకకి, మేకల కోసం కట్టిన పాకకైతే పట్టతో కొనడానికి సర్వేపల్లికి వచ్చాము. అదేనండి రూటు. మామూలుగా అయితే రోడ్డు మీద వెళ్ళేటోళ్ళమే. వేరే పని ఉంది కాబట్టి అందుకని మేము ఈ రూట్నే రావాల్సి వచ్చింది. అడవి ప్రాంతంలో అది ఎందుకోసం ఉంది చెప్తాను. ఈ పట్టు కొనడానికి సర్వేపల్లికి వచ్చాము. పట్టతో పాటు ఈ తాడు కట్టడానికి పాకకి, వర్షం పైన పడకుండా మేకల కోసమని. పాకైతే కొంచెం ఉరామరగట్ట వేసామండి. పైన పట్టేస్తే మాత్రం లోపల బాగుంటాయి, మేకలకి ఇబ్బంది లేకుండా వర్షం పడకుండా. ఇంటి దగ్గర చిన్న చిన్న బుల్లి మేకలు ఉన్నాయి కదండి, వాటి కోసం వచ్చాము ఈ దారిన. ఇక్కడ వాటికి సంబంధించిన ఆహారం, చిన్న ఊటి మండలు, పాల మండి, అలాగా అవి తింటాయో వాటిని తీసుకెళ్ళడానికి వచ్చాము. లోపల వెళ్ళినాడు మా ఆయన. లోపలికైతే వెళ్ళినాడు. అవి ఇంటి దగ్గరే ఉంటాయి. వాళ్ళ అమ్మలతో పాటు అడుగుకాయి అట్లాగే వెళ్ళలేవు, వర్షానికి తడిసిపోతాయి. అందుకని ఇక్కడి నుంచి ఆహారం తీసుకెళ్తుంటాం మేము. పోయా చాలా దూరం వెళ్ళిపోయినాడు మా ఆయన. ఇక్కడే ఉన్నాడండి. మధ్య మధ్యలో వర్షం పడతా ఉంది. మామూలుగా అయితే వర్షం లేకుండా ఉంటే మేకలన్నీ మన ఈ అడవిలోకే వస్తాయి. వర్షం ఉంది కాబట్టి అక్కడ ఊర్లో కట్టల మీద అట్లా తిప్పుతూ ఉన్నాం. చిన్న మేకపిల్లలుగా తిరగలేవు కాబట్టి ఇంటి దగ్గరే మెప్పుకుంటా ఉన్నాం వాటిని. ఊటి మండలు అంటే చాలా ఇష్టం అండి వాటికి. ఇంటి దగ్గర ఉన్న జీలగ మండలు అవి పెడితే వాటికి హెల్త్ ప్రాబ్లం అవుతుంది. అందుకని ఊటి మండి, అడవికి సంబంధించిన ఆకులు పెడితే మాత్రం అవి హెల్దీగా ఉంటాయని కొద్దిగా ఇవి ఎంత తినగలుగుతాయో అన్ని తీసుకెళ్తున్నాం. పాలమండి, ఉటుమండి, ఇంకా ఏదో తీగ అంట, అది పాసిగూడు అంట, అదంతా తీసుకెళ్తున్నామండి. ఇంక సాయంత్రం దాకా ఇంకా వేరే ఆహారం తినకుండా ఉంటే వాటికి అరుగుదల, శక్తి, బలం అంటాయి. అందుకని ఈ దారిని రావాల్సి వచ్చింది. లేకుంటే మేము అట్లా రోడ్డు మీద వెళ్ళిపోయిండు. వర్షం కదా, ఇక్కడ గుంట మిట్టుగా ఉండి కాలు ఇట్లా బురద ఉంటుంది. ఇట్లా రావడానికి ఇబ్బంది అయినా సరే ఎందుకు వచ్చామంటే చిన్న బుల్లి మేకల కోసం. మేము బాగానే మేత చూడగానే సంతోషపడతాయి. మామూలుగా చూపిస్తానండి. అవి భలే అరుస్తున్నాయండి. అవి అరుస్తుంటే చాలా ముచ్చటగా ఉంది నాకైతే. చాలా రిలీఫ్, చాలా హ్యాపీగా ఉంది. చూడండి వర్షం అడ్డుపడుతుంది అడవిలోను. కనిపిస్తున్న మసుకంతా వానే, దాంట్లోనే మంచు పడతా ఉంది. దాని మీద చల్లటి చలిగాలి బైక్లో వస్తుంటే బాగా చలి పడుతూ ఉంది. ఇంకా నైట్ అయినానికి ఇంకా చీకటి అయిపోయి వర్షం పట్టేస్తుందని ఇంకా చిన్నపిల్లలకి ఆహారం, ఆకలి తట్టే అలమటిస్తాయని చిన్న చిన్న మండలు కొట్టుకెళ్దామని అడవి సైలు వచ్చామండి. ఎట్టెత్తుకోపోవాలి, ఇతేరా మా చిన్న మేకలు 2 రోజులు తింటాయి ఈ ఆహారం. అదిగొక మండి అక్కడ ఇరుక్కోపోయింది. ఎట్టకొట్టి పట్టుకోపోవాలి. ఈ చిన్న ఆకలి కదా, చిన్న మేకలు బాగా తింటాయి వీటిని. ఈ తీగని, ఇది పాసిగూడు అంటాము. ఈ పాసిగూడిని బాగా తింటాయి. ఇది పాలమండి తింటాయి. ఇంకా అన్నీ తినేటిదే ఆహారం. తడిచిపోతున్నావయ్యా, కానీ ఎట్లా తడిచిపోతాను, వెళ్ళిపోతాను తొందరగా కట్టుకునేసి. అట్లా లోపలేసేసి మేకలను కూడా తీసుకొచ్చి లోపలేసేద్దాం. దొడ్డు క్లీన్ చేసింది ఒకటి.
ఎంత అని అడిగావయ్యా పట్ట? 1824. పట్టేస్తాను ఈ తక్కువ రోజులు పట్టించింది పట్టలేని పట్ట బాగా వస్తుంది. ఎవరు అక్క? పట్టనైతే ఈ పాక పైకి ఎక్కించాము, కానీ ఈ చెట్ల వల్ల ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంది. చెట్ల మధ్యలో ఆ పాక మధ్యలో నుంచి చెట్లు వచ్చినాయి, వాటిని కవర్ చేయాలంటే కొంచెం రిస్క్గానే ఉంది. అందుకని కొంచెం అడ్డొచ్చిన కొమ్మలన్నిటిని తీసేస్తూ ఉండడం ఆయన. మామూలుగా అయితే ఇంత కష్టం ఉండదు కదయా, మామూలుగా చెట్లు లేకుంటే ఇంత ఇబ్బంది ఉండదు కదా. పరిచేయటమే ఇప్పుడు పర్రడానికి లేదు. ఈ సీతాఫలం కరివేపాకు చెట్టు ఆ రెండు మధ్యలో చేరిపోయినాయి, వాటికి చుట్టాలి. పట్టనే మధ్యలో టేక్ చెట్లు ఉంటే మంచిదేను, కానీ ఇట్లా పట్ట వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్రెండ్స్, ఇంటికి వచ్చి పట్ట కప్పేసిన తర్వాత మా నాన్నని చెరువుకి వెళ్ళేసి చేపలకి తెచ్చాడండి. చేపలు నీట్గా క్లీన్ చేసి కట్ చేస్తా ఉన్నాను చేపలు చేయడానికి. వర్షాకాలం కదా, వేడి అన్నంలోకి చేపలు చేస్తూ తింటే చాలా బాగుంటుంది. అందుకని ఎవరు పనులు బిజీగా ఉన్నారు. మా ఆయన చూస్తే పట్ట కట్టి పిన్నులు కొట్టాడు డాడీ. మా నాన్న ఏమంటే ఇంటికి పట్ట కడుతున్నాడు. ఇంకా మేమేంటంటే వంటకు సంబంధించిన పనులన్నీ చేస్తూ ఉన్నాము, నేను అమ్మ. పిల్లలకి ఇంట్లోనే ఉన్నారండి. బయట మాత్రం భలే చలి, భలే వాన ఎక్కువగా ఉంది. అయిపోయింది, ఇంకా చేపల క్లీనింగ్ అయిపోయింది. మామూలుగా అయితే మా ఆయన చేస్తుంటాడు, నేను చేయను. ఇంకా తప్పదు, అందరూ ఎవరు పనులు అంటే మా ఆయన పని చేసే పని పశువుల కాడ బిజీగా ఉన్నాడు. మా నాన్న ఇప్పుడే చెరుకు నుంచి వచ్చారు. మళ్ళీ ఆయన చేత ఏడ పని చేపిస్తామని మేమే క్లీన్ చేస్తా ఉన్నాం. అమ్మిడికి వస్తా. ఒకటి వస్తుంది. పట్టుకో ఎట్లా నేనైతే ఫ్రెష్ అయిపోయాను కృప. ఉదయం నుంచి పనులు తీరికే లేవు. కూర అయితే కలువ చేసి పెట్టేశాను, లేట్ అయిపోతా ఉందని. అదే ఉడిమే ఉడిమేస్తున్నాను. భలే ఉందండి కూరలకి మాత్రం. వెనక బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మాత్రం భలే ఉంది. మన ఇంటికాడ కంటే సూపర్గా ఉంది. మన ఇంటికాడ రేకులు కదా,
ఆ సైడ్ గుడ్డగట్ట ఉంటుంది, నీట్గా ఉంది. వీడియో క్వాలిటీ కూడా బాగుంది గురుబా. కూర ఉడుకుతుంది. ఓయ్ ఏందా చూడండి ఏం చేస్తున్నారు. దుప్పట్లు ఇదంతా బోర్డర్ అంటే ఇది ఆర్మీ కార్లు. దాంట్లో అల్లం ఉందండి, దేంట్లో అల్లం కవర్లో తెల్లగడ్డతో పాటు. ఉడక్కొచ్చేసింది. స్పీడ్ అంటే గ్యాస్ మీద స్పీడ్ అయిపోతాయి వంటలు. ఇంకా చికెన్ చికెన్ ఫ్రై అండి, చికెన్ ఫ్రై చేయాలి. రాతి గుండెకాయలు ఫ్రై. వాటికి సామాను రెడీ చేస్తా ఉన్నా. ఫ్రెండ్స్ కూర ఉడికేటప్పటికి లేట్ అయ్యేట్టుగా ఉంది. ఉడికిపోయిందా? ఉడికిపోయిందియా? ఉడికి ఉనుగా సరేలే, చల్లారేటప్పటికి నేను వెళ్ళి పాలు తెస్తా. పాలు టిప్న చిన్న బోస. సరే వాన తగ్గిందియా? కొంచెం వాన వచ్చింది, కొంచెం తగ్గింది వాన. పొగలు కురుస్తుంది వాన, నైట్ ఆగుతుంది. రాత్రి ఏకజాన ఈ వాన లేదు చూపిస్తుంది, ఇప్పుడు వాన అయితే లేదు. రాత్రి ఏకజాన 4 గంటలు స్టార్ట్ అయిపోయింది వాన, అంతే. ఇంకా అదే స్టార్ట్, ఇప్పుడు ఆగింది వాన. ఫ్రెండ్స్ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇంటి పనులు అయితే పూర్తి అయిపోయినాయి. కూర ఏం చేసావా? చేపల కూర చేసావు. చికెన్ రాతి గుండెకాయలు ఆవగిచ్చున్నా. పొద్దున్న చేస్తావా? ఓకే, ఏడకి బాగు కదా. గుండెకాయలతో అంటే మేము గుండెకాయలతో కూర చేద్దామని సరేపల్లికి వచ్చేటప్పుడు తెచ్చుకున్నామా. మేము ఇంటికి వచ్చేసరికి నాన్నకి చేపలు తెచ్చి పెట్టేస్తున్నాడు. ఇంకా ఏ వండాలో అర్థం కాల. ఫ్రై చేద్దామంటే ఇంకా అంత తినలేదు, ఏదైనా ఒకటే తినాలి కాబట్టి ఇంకా చేపల వారికి కూర చేసి ఈ గుండెకాయలు మాత్రం ఆవగిచ్చి పెట్టేశాను కూర చేయడానికి. చేపల కూరతో అందరం భోజనం చేసామండి. బాగుంది కూర కూడా. ఇది చూడండి ఇలా తయారైంది మా మేకల షెడ్. మేకల షెడ్ అయితే ఇక్కడ తయారైంది. అక్కడ ఏదో పాము ఉన్నట్టు ఉంది కృప. కెమెరాలో పాములాగా కనిపిస్తున్నాడు కింద, ఏదో తాడు ఉన్నట్టు ఉందిలే. నేను మళ్ళీ చూస్తా. బాగా అలసిపోయినాం అండి. చెప్పు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూసారుగా. అంటే ఈ రోజు వారి మా బ్లాగ్ ఎలా జరిగింది అనేది అంటే ఈ రోజు మేము చేసిన పని ఇది. కొంచెం కుకింగ్ వీడియోలు వస్తాయి, కొంచెం లేట్ అవుతుంది. ఈ పనుల వల్ల ఆగాము. ఇప్పుడు చాలా వరకు పని అయితే పూర్తి అయిపోయింది. ఇంకా అది కింద ఉంటుంది కదా బేస్మెంట్, అది ఒక రోజు నీట్గా ఇసుక ఉంది లోపల. ఇసుక లేకుండా కొంచెం ఏదో ఒకటి చేస్తామండి. అప్పుడైతే ఇంకా ఫ్రీ అయిపోతుంది. అప్పుడు ఇంకా ఫ్రీ అయిపోతాం మేము కూడా. అప్పుడు ఇంక మంచిగా మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తూ ఉంటాము. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.